వెల్కమ్ టు అమృతం, ఎ డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాల్టి మన థీమ్ మీల్ ప్లాన్లో యూత్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఎటువంటి ఫుడ్ తీసుకుంటే త్వరగా రికవర్ అవుతారు, అలాగే వాళ్ళకి అసలు ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడు రాకుండా ఉండాలి అంటే రెగ్యులర్గా వాళ్ళ డైట్ ప్లాన్ ఎలా ఉండాలి అనే విషయాలు ఈరోజు తెలుసుకుందాం. హాయ్ పద్మ. హలో మోనికా. పద్మ, ఇవాల్టి మన థీమ్ మీల్ ప్లాన్లో యూత్లో ఎప్పుడైనా సరే వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినట్టుగా అయితే వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్స్ త్వరగా తగ్గాలి అంటే వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, అండ్ అలాగే యూత్ అనగానే మనం తరచూ చూస్తూ ఉంటాం, వాళ్ళు ఎక్కువ బయటకు వెళ్తూ ఉంటారు, గ్యాదరింగ్స్ అలాగే పార్టీస్ అటెండ్ అవుతూ ఉంటారు, కాలేజ్ స్కూల్స్ ఇలా బయటకు ఎక్కువ వెళ్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి, అలాంటి ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉండాలి అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఎలాంటి డైట్ ప్లాన్ని అలవాటు చేసుకోవాలి. అండ్ అలాగే ఈరోజు స్టార్ట్ ఆఫ్ ద వీక్ మనం బ్రేక్ఫాస్ట్ గురించి తెలుసుకోబోతున్నాం, కాబట్టి బ్రేక్ఫాస్ట్ ముఖ్యంగా వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకుంటే మంచిది అనే విషయాలు తెలియచేయండి. తప్పకుండా మోనికా. సో వైరల్ ఇన్ఫెక్షన్స్, సో ఎనీథింగ్ అవ్వచ్చు, స్మాల్ జలుబు దగ్గర నుంచి కాఫ్ అవ్వచ్చు, ఫీవర్స్ అవ్వచ్చు, మోషన్స్ అవ్వచ్చు, స్టమక్ ఇన్ఫెక్షన్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, ఎనీథింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు కదా. అండ్ ఇవన్నీ కూడా జనరల్గా పిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. నువ్వు అన్నట్టుగా లైక్ పెద్దవాళ్ళు తీసుకునే జాగ్రత్తలు పిల్లలు తీసుకోరు. ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ, పార్టీస్కి వెళ్ళినప్పుడు కానీ, లేదా బయట నుంచి ఇంటికి రాగానే కానీ హ్యాండ్ వాష్ సరిగ్గా చేసుకోకపోవటం, లేకపోతే డిస్టెన్స్ మెయింటైన్ చేయలేకపోవటం, లైక్ దే డోంట్ రియల్లీ బాదర్ అబౌట్ ఆల్ దట్ కదా. సో ఈజీగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ దట్ టు ఏమవుతుందంటే ఈ వన్స్ యూత్ అనగానే వాళ్ళు కొంచెం అవుట్ సైడ్ ఫుడ్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటారు. లైక్ కాలేజెస్ కావచ్చు, స్కూల్స్ క్యాంటీన్స్ కావచ్చు, బర్త్డే పార్టీస్ అని ఇలాంటి వాటిలో. సో కొంచెం జంక్ అనేది ఆబ్వియస్గా ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఇలా జంక్ మీద ఎప్పుడైతే అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారో ఆటోమేటిక్గా హెల్తీ ఫుడ్ అనేది కొంచెం ఫోకస్ తక్కువగా ఉంటుంది. ఇలా తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే బాడీలో ఇమ్యూనిటీ అనేది స్లోగా తగ్గిపోతూ వస్తుంది. ఇలా తగ్గినప్పుడు ఆటోమేటిక్గా డిసీజ్ ఏవైనా కానివ్వండి ఈజీగా వాటి బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఫుడ్ మీద ఫస్ట్ అంటే వీక్లో ఎన్నిసార్లు తీసుకుంటున్నామో, వీక్లీ వన్స్ ఫంక్షన్ ఉంటుందా, లేకపోతే ఎన్నిసార్లు ఉంటుంది, ఎన్నిసార్లు అవుట్ సైడ్ ఫుడ్ తింటున్నామో, పోనీ ఎన్నిసార్లు నేను ఇంట్లో కుక్ చేసింది హెల్తీ ఫుడ్ తింటున్నాము, ఇలాంటి ఒక్కసారి మీరు అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు తీసుకునే ఫుడ్లో కూడా అంటే మరి ఇవాళ ఫస్ట్ డే మనం బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి బ్రేక్ఫాస్ట్లో ముఖ్యంగా మీరు ఎలాంటి ఆహారం మీద ఫోకస్ చేయాలి అంటే జనరల్గా మనం బ్రేక్ఫాస్ట్ అనగానే మనకి సౌత్ ఇండియాలో స్టేపుల్ బ్రేక్ఫాస్ట్ ఫుడ్ వచ్చేసి ఇడ్లీ, దోశ, వడ ఇలాంటివి ఉంటాయి జనరల్గా. సో చాలామంది అనుకుంటారు దీనికంటే కూడా మనము బ్రెడ్ ఆమ్లెట్ కానీ ఇలాంటివి ఏమైనా తీసుకుంటే ఇంకా మంచిదేమో అని అనుకోవడమే కాదు, మార్నింగ్ హడావిడిగా ఉంటూ కూడా ఏమవుతుందంటే అది ఈజీగా ఉంటుంది కూడా కాబట్టి ఎక్కువగా దాన్ని తీసుకుంటూ ఉంటారు. ఎగ్స్ ఆర్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ అండి మనము ప్లాన్ చేసుకోవాల్సింది బ్రేక్ఫాస్ట్లో. బట్ ఇలా మనము ఎగ్ని ప్లాన్ చేసుకున్న టైంలో కూడా మీరు ఇంకా హెల్తీగా ఫోకస్ పెట్టాలి. ఎలా అంటే ఇప్పుడు ఆ ఎగ్ తోట ఒక ఆమ్లెట్ వేసుకున్నాం అనుకోండి, జనరల్గా మనం ఆమ్లెట్ అనగానే ఉల్లిపాయ, పచ్చిమిర్చి అలా వేసుకుంటాం. దాంతో పాటుగా మీరు డిఫరెంట్ కలర్డ్ వెజిటబుల్స్ కానివ్వండి, పాలకూర కానివ్వండి, లైక్ బంచ్ ఆఫ్ కొత్తిమీర కానివ్వండి, ఇలాంటి వెజిటబుల్స్ని వేసుకుంటూ ఒక చిటికెడు కానీ ఒక స్పూన్ పౌడర్ లైక్ అవిసె గింజల పౌడర్ కానీ లేకపోతే వాల్నట్ పౌడర్ కానీ ఏదో ఒక హెల్తీ ఫ్యాట్స్ని యాడ్ చేయడం, చియా సీడ్స్ కానీ ఏవైనా కానివ్వండి, ఇలా యాడ్ చేసుకొని ఒక ఆమ్లెట్ యాడ్ చేసుకున్నారనుకోండి, దట్ ఈస్ లైక్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంప్లీట్ మీల్ అవుతుంది. సో అలా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అలా పెట్టుకొని మేబీ హడావిడిగా ఉన్నారనుకున్నప్పుడు మేబీ ఒక హోల్ గ్రెయిన్ వీట్లో అలా పెట్టుకొని ప్లాన్ చేసుకోవచ్చు, జస్ట్ నార్మల్ బ్రెడ్ కంటే కూడా. సో అలా నెక్స్ట్ టైం మీరు ఆమ్లెట్స్ కానీ వాట్ ఎవర్ ఎగ్తో ప్లాన్ చేసినప్పుడు అలా ట్రై చేయండి. అండ్ నార్మల్ ఇడ్లీ, దోశ, వడ ఇలాంటివి కూడా ఏంటంటే నార్మల్ బియ్యము వీటితో కాకుండా యూజ్ రాగులు, జొన్నలు, కొర్ర బియ్యము ఇలాంటివన్నీ. అవి ఇంకొకటి చెప్పాలంటే ఎవ్రీ డే కనుక మీరు ఇలాంటి ఇంగ్రీడియంట్స్తో పాటుగా హార్స్ గ్రామ్ దాల్ అని దొరుకుతుంది మనకు, ఉలవలు అంటారు. సో అవి ఒక చిటికెడు, కొన్ని సోయా ఒక చిటికెడు, ఇలా అన్ని కనుక వేసుకొని వాటితోటి దోశ తయారు చేసుకొని రెగ్యులర్ దోశలాగా వేసుకోండి. రెగ్యులర్ పీనట్ చట్నీ, రెగ్యులర్ పచ్చి కొబ్బరి చట్నీ ఇవన్నీ ప్లాన్ చేసుకుంటూ హెల్తీగా అలా ప్లాన్ చేసుకోండి. సో ఇంక్రీజ్ ద కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హై ఫైబర్, హై న్యూట్రియన్స్ అలాంటివన్నీ మిక్స్ చేసుకోను అనమాట. అండ్ ఇడ్లీ కూడా సేమ్ వే యూ కెన్ ప్లాన్ ఇట్, యాడ్ సమ్ ఆఫ్ ద సోయా పౌడర్ టు ద ఇడ్లీ ఫ్లోర్ ఆర్ అదర్వైజ్ రాగి పిండి కొంచెం యాడ్ చేయండి, దాంట్లో కొంచెం వెజిటబుల్స్ యాడ్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మార్నింగ్ తీసుకునే బ్రేక్ఫాస్ట్ చాలా ఇంపార్టెంట్. సో కంప్లీట్ బ్యాలెన్స్ మీల్గా ఉండాలి. ఆ తిన్న ఆహారం ద్వారా మనకు న్యూట్రియంట్ రావాలి, ఆ న్యూట్రియంట్స్ వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ పెరగాలి. ఒకవేళ మనము 10 మందిలో తిరిగినా, బయటికి వెళ్ళినా, పార్టీస్కి వెళ్ళినా, పోనీ అవుట్ సైడ్ జంక్ ఫుడ్ తింటున్నా సరే మనం హెల్తీగా ఉండాలి, వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అంటే ఇలాంటి ఫుడ్ మీద ఫోకస్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్.
ఓకే పద్మ, సో బ్రేక్ఫాస్ట్ లో ఆమ్లెట్స్ వేసుకున్నా ఇడ్లీ దోశలు తిన్నా ఎలా హెల్దీగా తినొచ్చు అనే విషయాలు తెలియచేశారు. మన వ్యూవర్స్ కి అవగాహన కోసం మొత్తం ఈ వీక్ అంతా బ్రేక్ఫాస్ట్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అని చార్ట్ చూపించేసేయండి. సో మరి బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా, యూత్ లో వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అంటే మరి ఈ వారం అంతా కూడా మీరు మీ బ్రేక్ఫాస్ట్ లో ఎలాంటి ఫుడ్ ప్లాన్ చేసుకోవచ్చో ఈ చార్ట్ చూసేయండి. సోమవారం పనీర్ అండ్ క్యారెట్ విత్ మిక్స్డ్ స్ప్రౌట్స్ దోస అండ్ టొమాటో చట్నీ. మంగళవారం గ్రీక్ ఆమ్లెట్ విత్ ఫెటా చీజ్ అండ్ పెప్పర్స్, అలాగే బాదం పాలు. బుధవారం ఓట్స్ అండ్ నట్స్ బౌల్ విత్ పాలకూర, అలాగే బాయిల్డ్ ఎగ్. గురువారం మినపవడ విత్ మిక్స్డ్ వెజిటబుల్ సాంబార్, అలాగే బాదం పాలు. శుక్రవారం కాలీఫ్లవర్ హ్యాష్ బ్రౌన్స్, అలాగే సన్నీ సైడ్ అప్ ఆమ్లెట్. శనివారం పాలకూర టొమాటో పాన్ కేక్ విత్ ఎగ్, అలాగే బాదం పాలు. ఆదివారం బ్రోకలీ చీజ్ ఆమ్లెట్, అలాగే 1 స్లైస్ ఆఫ్ హోల్ వీట్ బ్రెడ్. ఓకే పద్మ, మరి చాట్లో చాలా రెసిపీస్ చూపించారు కాబట్టి రోజుకొకటి హ్యాపీగా యూత్ అందరూ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఈ రోజు మనం చాట్లో చూపించిన వాటిలో ఏ రెసిపీస్ ఇక్కడ కుక్ చేయబోతున్నాం. సో చూసారు కదండి ఈ వారం అంతా ఏవేవి మీరు బ్రేక్ఫాస్ట్ లో ప్లాన్ చేసుకోవచ్చు. మరి అందులో నుంచి ఇవాళ 2 చక్కటి రెసిపీస్ మీకు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాం. అందులో ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఫెటా చీజ్ గ్రీక్ ఆమ్లెట్, అలాగే బాదం పాలు. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్ లో మన ఫస్ట్ రెసిపీ ఫెటా చీజ్ గ్రీక్ ఆమ్లెట్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, సో మరి ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. సూపర్ ఆమ్లెట్, నిజంగా పాలకూర, అన్ని రకాల బెల్ పెప్పర్స్, కలర్ఫుల్ బెల్ పెప్పర్స్ అండ్ చీజ్, ఎగ్ అన్ని కూడా. సో చెప్పేసేయండి వీటిలో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ మరోసారి అందరికి. సో జనరల్ గా ఏంటంటే ఎవరింట్లో అయినా కూడా బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు కూడా హడావిడిగా ఉంటారు అందరూ. సో కొంచెం ఫాస్ట్ గా అయిపోవాలి, ఈజీగా అయిపోవాలి, హెల్తీగా ఉండాలి. సో ఎలా అంటే దోస ఇస్ అఫ్ కోర్స్ ఇస్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ అండ్ ఇది కూడా మనకు వెరీ ఈజీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పాలి. కాకపోతే ఏంటంటే కొంచెం మనకి ఇంట్లో వెజిటబుల్స్ రెడీగా ఉన్నాయి అనుకుంటే దట్స్ వెల్ అండ్ గుడ్ అనమాట. సో ఆమ్లెట్లో ఎగ్ గురించి చెప్పాలంటే అందరికీ తెలిసిందే, బట్ ఎనీవే సింపుల్గా చెప్పాలి అంటే మనకి ఇందులో కంప్లీట్ న్యూట్రియన్స్ అనేది ఉంటుంది. ఎదిగే పిల్లలకి చాలా చాలా మంచిది. అంటే ప్రోటీన్ సోర్సెస్ వైజ్గానే కాకుండా అండి మనకి ఇందులో ఉన్నటువంటి అమైనో ఆసిడ్స్ కానివ్వండి, వైటమిన్ డి కానివ్వండి, వైటమిన్ B12 కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా వాళ్ళ ఇమ్యూనిటీని పెంచుకోవడానికి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. కాబట్టి అస్సలు వాటిలోని న్యూట్రియన్స్ని ఆ ఎల్లోని పడేయకుండా పిల్లలకి చక్కగా ఇవ్వడం చాలా ముఖ్యం. చాలా మంది ఎల్లో తీసేసి కూడా వాడుకుంటూ ఉంటారు, బట్ యూ డోంట్ హ్యావ్ టు డూ దాట్. ఓకే, అండ్ మిక్సింగ్ ఆఫ్ ఆల్ దీస్ వైటమిన్స్. సో ఆల్ ఐ సీ ఇస్ వైటమిన్స్ అండి. ఇక్కడ వైటమిన్స్ అండ్ ఫైబర్ చక్కగా కనిపిస్తుంది నాకు ఇక్కడ. సో మనం ఇక్కడ సోయా కూర తీసుకున్నాము, అలాగే పాలకూర తీసుకున్నాము, అలాగే 3 డిఫరెంట్ కలర్స్ బెల్ పెప్పర్స్. సో మెయిన్గా చూడంగానే ఇందులో కనిపించేది ఏంటంటే వైటమిన్ సి, హై వైటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ అండ్ మెయిన్గా ఫైబర్ కంటెంట్ అండ్ ఐరన్ లెవెల్స్ కూడా మనకి ఇందులో చక్కగా వస్తుంది. సో ఇలాంటి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగడానికి హెల్ప్ చేస్తుంది, డైజెషన్ చక్కగా ఉంచుకోవడానికి హెల్ప్ చేస్తుంది. మన దీనివల్ల మన హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అనేది ఆబ్వియస్గా హెల్ప్ అవుతుంది. అండ్ యూజింగ్ చీజ్, చాలా మందికి ఇదొక డౌట్ ఉంటుంది, మళ్ళీ చీజ్ అనేది అసలు మంచిదా కాదా, చీజ్ తినకూడదు అని అనుకుంటూ ఉంటారు. యాక్చువల్గా చెప్పాలంటే చీజ్ని ఎక్కువగా వాడద్దు, ఎందుకంటే ఇది ఒక ప్రాసెస్డ్ చీజ్ కాబట్టి. అదే మనకు మనకి ఫ్రెష్ మోజరెల్లా చీజ్ దొరుకుతుందండి, ఇట్స్ నాట్ ఏ ప్రాసెస్డ్ అనమాట. సో అలాంటిది మీరు యూస్ చేసుకుంటే ఇంకా మంచిది. లేదా ఫెటా చీజ్ అని దొరుకుతుంది. సో ఫెటా చీజ్ వచ్చేసి గోట్తో చేసినటువంటి చీజ్ అనమాట. లేదా పనీర్ వేసుకోండి. లేదు అనుకున్నప్పుడు మాత్రమే నార్మల్ చీజ్ వేసుకోవడానికి ట్రై చేయండి. బికాస్ నార్మల్ చీజ్లో కూడా మనకి హై అమౌంట్స్ ఆఫ్ కాల్షియం ఉంటుంది, ఎదిగే పిల్లలకి చాలా మంచిది. అండ్ ఇలాంటి వేస్ట్ తీసుకోవడం వల్ల ఏంటంటే వారు ఇంట్రెస్టింగ్గా కూడా తీసుకుంటారు. ఎవరైతే చాలా మందికి ఎగ్ అనేది ఎందుకో సహించదు, అలాంటి వాళ్ళు ఇలాంటి డిఫరెంట్గా ప్లాన్ చేశారు అంటే ప్రాబబ్లీ నచ్చొచ్చు. సో దీంతో ఒక ఆమ్లెట్ లాగే కాదు మోనిక, మనము గుంట పొంగనాలు ప్యాన్ ఉంటుంది చూసారా, అందులో గుంట పొంగనాలా కూడా వేసుకోవచ్చు సేమ్ బ్యాటర్ తోటే. సో రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఫెటా చీజ్ గ్రీక్ ఆమ్లెట్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ బాదం పాల్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో మరి ఈ రెసిపీలో బాదాం పెట్టారు అండ్ అంతేకాకుండా మీరు చాట్లో కూడా చాలాసార్లు బాదాం అని మెన్షన్ చేశారు కదా. ఓన్లీ బాదం పాలు తీసుకోవడం అవసరం అంటారా, లేకపోతే నార్మల్ మిల్క్ కూడా తీసుకోవచ్చా పిల్లలు? సో డెఫినెట్గా ఏంటంటే ఆ పాలు తీసుకోవడం వల్ల కొంచెం పిల్లల్లో హార్మోనల్ చేంజెస్ కానీ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఐ కెనాట్ సజెస్ట్ యూ టేక్ సచ్ మిల్క్. సో దాని బదులుగా మనము నువ్వుల పాలు కానివ్వండి, బాదం పాలు కానివ్వండి, ఇంట్లో తయారు చేసుకునే ఓట్స్ పాలు కానీ ఇలాంటివి చేసుకోవడం వల్ల మనకు తెలుసు మనం కరెక్ట్గా సరైన ఇంగ్రీడియంట్ ఇస్తున్నాం కాబట్టి అలాంటి ప్లాన్ చేసుకుంటేనే మరీ మంచిది మోనిక. అండ్ ఎస్పెషలీ బాదం వైటమిన్ ఈ అనేది మనకి చాలా ఎక్కువగా ఇందులోంచి లభిస్తుంది. ప్రోటీన్ ఉంటుంది, చక్కటి ఫ్యాట్స్ ఉంటుంది, అండ్ కాల్షియం దగ్గర నుంచి ఐరన్ సోర్సెస్, జింక్, మెగ్నీషియం, కాపర్, ఫాస్ఫరస్ ఇలాంటి ఆల్ మైక్రో మినరల్స్ అన్నీ కూడా ఇందులోంచి లభిస్తుంది. దీనివల్ల వాళ్ళ ఎదుగుదల సరిగ్గా ఉండడమే కాకుండా ఈ వైటమిన్ ఈ ఏదైతే ఉందో
దట్ ఈస్ లైక్ అ వెరీ హై బాడీలో ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి ఏదైతే ఉంటుందో అంటే అది కరెక్ట్గా ఉంటేనే వాళ్ళు డిసీజెస్ అనేది రాకుండా వాళ్ళు కాపాడుకోవచ్చు. కాబట్టి ఆ ఎదిగే పిల్లలకి రెగ్యులర్గా మీరు బాదం ఏదో ఒక రూపంలో ఇస్తూ ఉన్నారు అంటే చాలా చాలా మంచిది. కాకపోతే బ్రేక్ఫాస్ట్లో ఎందుకు నేను ఇలా పాల రూపంలో పెట్టాను అంటే మనం జనరల్గా బాదం తినమ్మా అంటే ఒక 3-4 నోట్లు వేసుకొని అమలేస్తారు. సో దానికి బదులుగా మనం ఇలాంటిది ఒక పాలలాగా తయారు చేసుకొని చాలా సింపుల్, మీరు రాత్రి నానపెట్టుకొని ఒక 10-15 బాదం పప్పుల్ని ఒక గ్లాస్ వాటర్లో మార్నింగ్ గ్రైండ్ చేసి, పొట్టు కూడా ఏమి తీయక్కర్లేదు, మార్నింగ్ గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసుకోండి. మిగిలిన తొక్కుని ఇంకొంచెం వాటర్ వేసి మళ్ళీ గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసుకోండి. అది బేసిక్ మిల్క్. దాంట్లో మళ్ళీ మీరు మీకు కావాల్సిన ఫ్రూట్ ఏదైనా లైక్ ఒక బనానా కానీ ఒక యాపిల్ కానీ డేట్స్ కానీ ఏదైనా కానివ్వండి. సో వేసి కనుక మనం గ్రైండ్ చేసి ఇచ్చాము అంటే వాళ్ళకి ఎక్స్ట్రా న్యూట్రియన్స్ వెళ్ళినట్టు ఉంటుంది, స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. ఈ ఇమ్యూనిటీ పెంచుకోవడానికి కూడా ఈ వైరల్ డిసీజ్ రాకుండా ఉండాలి అంటే మెయిన్గా ఏంటి, ఇమ్యూనిటీని పెంచుకోవటం. అది కూడా రాకుండా వాళ్ళని కాపాడుకోవడానికి అన్ని రకాలుగా మనకి సరిపోతుంది కాబట్టి. అండ్ ఇంకొక ట్రిక్ చెప్పిన, మార్నింగ్ హెవీగా పిల్లలకి అలా ఇచ్చి పంపించాము అంటే వాళ్ళకి జంక్ మీద ఎక్కువగా వెళ్ళదు. సో దట్ ఈస్ యూ హ్యావ్ టు మేక్ ష్యూర్. సో జంక్ని మనం ఎంత ఆపగలిగాము అంటే వ్యాధి నిరోధక శక్తిని అంత పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు అయితే మనం ఇక్కడ ఖర్జూరాలు అలాగే కొంచెం డార్క్ చాక్లెట్ పౌడర్, పిల్లలకి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, చాక్లెట్ అనగానే ఇష్టపడుతూ తాగుతారు, తింటారు కూడా. సో ఒకవేళ వాళ్ళకి అలాంటి క్రేవింగ్స్ ఉన్నా సరే ఆ క్రేవింగ్స్ తగ్గడానికి కూడా ఈ డార్క్ చాక్లెట్ అనేది మనకి ఈ రకంగా హెల్ప్ అవుతుంది. అండ్ నాట్ ఓన్లీ దాట్, డార్క్ చాక్లెట్లో వెరీ హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది, అది కూడా మనకు వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఈ వైరల్ డిసీజెస్ అనేవి మనకు ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వకుండా బాడీ యొక్క ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ కానీ ఒక టీ స్పూన్ కానీ మీరు ప్లాన్ చేసుకోండి. డేట్స్ అగైన్ ఎస్ వి ఆల్ నో లాట్ ఆఫ్ ఐరన్, కాల్షియం, ఫైబర్, ఎనర్జీ లెవెల్స్ ఇవన్నీ కూడా ఉంటుంది. సో మార్నింగ్ ఇలాంటివి యాడ్ చేసి ఇచ్చాము అంటే పిల్లలు ఎనర్జెటిక్గా ఉండడమే కాదు హెల్తీగా ఉండడానికి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. బాదం పాల్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ పద్మ, 2 చక్కటి రెసిపీస్ ప్లాన్ చేశారు. చైతన్య ఇలా అడుగుతున్నారు, నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడానికి ఎక్కువగా టైం ఉండదు, పాలు బనానా లాంటివి తీసుకొని వెళ్తూ ఉంటాను, ఇలా తీసుకోవడం మంచిదేనా తెలియచేయండి. హలో చైతన్య గారు, సో మార్నింగ్ మిల్క్ అండ్ బనానా తీసుకోండి, కానీ నాట్ జస్ట్ దాట్, ఎందుకంటే మీకు అవి 2 తీసుకోవడం వల్ల అన్ని న్యూట్రియంట్ వాల్యూస్ రాదు. ఈసారి నుంచి ఏం చేస్తారంటే మీరు తీసుకునే పాలల్లో ఒక 2-3 చెంచాలు ఓట్స్ వేయండి, దాంతోపాటు ఒక 2 స్పూన్స్ నలగొట్టినటువంటి అంటే చిన్న పీసెస్గా నట్స్ని వేసి అవి వేసుకోండి, కాస్త చియా సీడ్స్ వేసుకోండి, అండ్ కొంచెం హనీ వేసుకోండి, ఇంకాస్త బనానా కానీ యాపిల్ కానీ ఏదో ఒక ఫ్రూట్ని కూడా కలిపేసేయండి. కలిపేసి ఒక 15 మినిట్స్ అలా ఉంచేసేయండి, తర్వాత చక్కగా ఎంజాయ్ చేయండి. సో దట్ మీకు ఏంటంటే కార్బ్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఫైబర్, వైటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా తీసుకుంటేనే బ్రేక్ఫాస్ట్కి మంచిది, కాబట్టి అలా ప్లాన్ చేయండి. మన ఫస్ట్ రెసిపీ ఫెటా చీజ్ గ్రీక్ ఆమ్లెట్. ఫెటా చీజ్ గ్రీక్ ఆమ్లెట్ హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఆమ్లెట్ మన అందరం ఇంట్లో తయారు చేసుకుంటూ ఉంటాము, కానీ ఫెటా చీజ్తో ఈ గ్రీక్ ఆమ్లెట్ అనేది ఫుల్ ఆఫ్ వెజిటబుల్స్తో ఉంటుంది, బ్రేక్ఫాస్ట్కి సూపర్గా ఉంటుంది అండ్ లాట్ ఆఫ్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. ఎలా ప్రిపేర్ చేయాలి, ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఫస్ట్ ఎగ్స్ బీట్ చేసి వేసుకుందాం. ఈ ఆమ్లెట్ ఎస్పెషలీ యూత్కి చాలా చాలా మంచిది. సో యూత్కి కాబట్టి విత్ ఎల్లో నేను 2 ఎగ్స్ వేసుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు కదండి, ఎగ్లో లాట్ ఆఫ్ ప్రోటీన్, గుడ్ ఫ్యాట్, వైటమిన్ డి అన్ని రకాల పోషక విలువలు ఉంటాయి. కాబట్టి ఎదిగే పిల్లలకి, యూత్కి 2 ఎగ్స్తోని ప్రతిరోజు ఇలా ఆమ్లెట్ లాగా కానీ వేరే ఏ విధంగా అయినా 2 ఎగ్స్, ఫుల్ ఎగ్స్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎగ్స్ని ఇలా బాగా బీట్ చేసుకున్నాక ఇందులోకి మనము పాలకూర వేసుకుంటున్నాం. పాలకూరలో కాల్షియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్ అన్నీ ఉంటాయి. అండ్ బెల్ పెప్పర్స్, అది కూడా గ్రీన్, అలాగే yellow అండ్ రెడ్. వీటిలో మనకి పుష్కలంగా వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఇమ్యూనిటీ పవర్ పెంచుతాయి. ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి ఇలాంటి వెజిటబుల్స్ని మనం ప్రతిరోజు డైట్లో తీసుకోవాలి. ఇప్పుడు సోయా కూర వేసుకుందాం. అగైన్ చక్కటి న్యూట్రిషనల్ వాల్యూస్ విత్ ఫుల్ ఆఫ్ వైటమిన్స్. కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి. మనకి మిరియాల పొడి కూడా తీసుకోవడం చాలా చాలా మంచిది ప్రతిరోజుని.
అందుకే ఇలా మనం ఆమ్లెట్లోకి మిరియాల పొడి వేసుకుంటున్నాం. స్టవ్ ఆన్ చేసి పాన్ హీట్ చేసుకుంటాను. ఇంకా కొంచెం స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు కాస్త చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకుందాం. ఆమ్లెట్ అనగానే అందరూ ఏం చేస్తారు, ఉల్లిపాయ ముక్కలు మాత్రమే వేసుకుంటారు, కొంచెం చిల్లీ అంటే పచ్చిమిరపకాయలు వేసుకుంటారు. అలా వేసిన ఆమ్లెట్ పొద్దున్నే తిన్నారనుకోండి, దానివల్ల మీకు ఎటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ పెద్దగా అందవు. ఓన్లీ ఎగ్లో ఉన్న ప్రోటీన్ అండ్ గుడ్ ఫ్యాట్స్ మాత్రమే అందుతాయి. ఇలా వెజిటబుల్స్ వేసుకుంటే ఇది కంప్లీట్గా బ్యాలెన్స్డ్గా ఉంటుంది మనకి. బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు కూడా హెవీగా తీసుకోవాలి. కొంచెం ఇప్పుడు నేను ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను ప్యాన్లో. బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు హడావిడిగా లైట్గా తీసుకుంటే మాత్రం ఆ డే అంతా కూడా మీకు ఎనర్జీగా అనిపించదు. యూత్కి ఎప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్ హెవీగా ఉండాలి. అప్పుడే మీరు క్లాస్లో కూర్చుని వినే లెసన్స్ అయినా మీకు బాగా అర్థం అవుతాయి. అండ్ అలాగే జాబ్ చేసేవాళ్ళు, వర్కింగ్ చేసే వాళ్ళందరికీ కూడా ఎనర్జెటిక్గా డే స్టార్ట్ చేసినట్టుగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ హెవీగా తీసుకోకపోతే మిడ్ డేకి అంటే ఆఫ్టర్నూన్ కల్లా చాలా నీరసపడిపోతూ ఉంటారు. అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎస్పెషలీ రాకుండా ఉండాలి అంటే మీరు తీసుకునే బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లంచ్ కానివ్వండి, డిన్నర్ కానివ్వండి, అన్ని రకాల పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటున్నారా లేదా అన్నది మీరు కంపల్సరీగా వాచ్అవుట్ చేసుకోవాలి. లైక్ దిస్ ఆమ్లెట్ అనమాట. చూసారు కదా, పాలకూర వేసుకున్నాము, బెల్ పెప్పర్స్ వేసుకున్నాము, సోయకూర వేసుకున్నాము, ఎగ్ వేసుకున్నాము, అన్ని రకాల పోషక విలువలు అందుతున్నాయి కదండి. ఓకే, ప్యాన్ హీట్ అయింది. ఓకే, అండ్ ఇప్పుడు మనం చీజ్ కూడా దీని మీద నుంచి వేసుకుంటున్నాం అనమాట. సో చీజ్ అనగానే చాలామంది తీసుకోవచ్చో తీసుకోకూడదు అనుకుంటారు. యూత్కి ఎప్పుడు కూడా చీజ్లో మనకుండే గుడ్ ఫ్యాట్స్ కానివ్వండి, కాల్షియం కానివ్వండి మంచిదే కాబట్టి ఎస్, యూ కెన్ హ్యావ్. సో కొంచెం కుక్ అయ్యాక నేను చీజ్ యాడ్ చేస్తాను. ప్రస్తుతానికైతే మూత పెట్టి ఆమ్లెట్ని మనం రెండు పక్కల చక్కగా కుక్ చేసుకోవాలి. సోయకూర, పాలకూర వేసాం కదండి, అవి కాస్త కుక్ అయితేనే బాగుంటుంది. సో ఇలా కుక్ చేసి పెట్టుకోవాలి. కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. సో ఇప్పుడు చీజ్ యాడ్ చేసుకుందాం. సో పిజ్జా మీద చీజ్ యాడ్ చేసుకొని చాలా ఇష్టంగా తింటారు కదండి. పిజ్జాయే కాదు, చక్కగా ఇలా ఆమ్లెట్లో కూడా మనము వెజిటబుల్స్ని యాడ్ చేసుకొని ఇలా చీజ్తో తీసుకోవడం వల్ల వెరీ వెరీ హెల్దీ. సో చీజ్ వేసాం కాబట్టి ఒకసారి మూత పెట్టాను. ఈ లోపు సర్వింగ్ ప్లేట్ రెడీ చేసుకుంటాను. ఫెటా చీజ్ గ్రీక్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. మన సెకండ్ రెసిపీ బాదం పాలు. హెల్దీగా బాదం పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. సో బాదం పాలు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. బాదంలో మనకి వైటమిన్ ఈతో పాటు ప్రోటీన్ అండ్ అలాగే చక్కటి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి బాదం అన్నది చాలా ఇంపార్టెంట్. సో మామూలుగా బాదం తినరు కాబట్టి పిల్లలు ఇలా మీరు చక్కగా బాదంని నానబెట్టి గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం ఫ్లేవర్డ్ మిల్క్ తీసుకుంటున్నాను, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ బాదంతో కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. కాస్త తీయదనం కోసం ఖర్జూరం వేసుకుందాం. అండ్ అంతేకాకుండా ఖర్జూరంలో మనకి లాట్ ఆఫ్ ఐరన్ ఉంటుంది అండ్ పిల్లలకి ఐరన్ కూడా చాలా ఇంపార్టెంట్. కొంచెం వెనిలా ఎసెన్స్, డార్క్ చాక్లెట్ పౌడర్, ఇందులో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో డార్క్ చాక్లెట్ పౌడర్ని కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు సరిపడే అన్ని నీళ్లు పోసుకుందాం.
రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ గ్లాస్ తెచ్చుకుంటాను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలా చక్కటి బాదం పాలు తీసుకుంటే మంచిది. చాలామంది నార్మల్గా కౌ మిల్క్ అలాగే బఫెలో మిల్క్ తీసుకుంటూ ఉంటారు. అది 10 years వరకు అయితే సరిపోతుంది. ఆ తర్వాత ఇలాంటి బాదం మిల్క్ కానీ, సోయా మిల్క్ కానీ, కాజు మిల్క్ కానీ ఇలాంటి వాటి మీద డిపెండ్ అవ్వడం చాలా మంచిది. బికాస్ కౌ మిల్క్, బఫెలో మిల్క్ ఆఫ్టర్ 10 years అంత సజెస్టబుల్ కాదు. బాదం పాలు రెడీ అయిపోయాయి. ఫెటా చీజ్ గ్రీక్ ఆమ్లెట్ అలాగే బాదం పాలుకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. ఫెటా చీజ్ గ్రీక్ ఆమ్లెట్ కి కావలసిన పదార్థాలు: గుడ్లు 2, పాలకూర 1 కప్పు, చీజ్ కొద్దిగా, సోయా కూర 1 కప్పు, చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, ఆలివ్ ఆయిల్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, మిక్స్డ్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు. ఫెటా చీజ్ గ్రీక్ ఆమ్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో ఎగ్స్ బీట్ చేసుకోవాలి. తర్వాత పాలకూర, బెల్ పెప్పర్స్, సోయా ఆకు, ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా కలుపుకొని పాన్ లో కాస్త ఆలివ్ ఆయిల్ వేసుకొని ఈ మిశ్రమాన్ని ఆమ్లెట్ లాగా వేసి 2 వైపులా ఎర్రగా కాల్చుకొని పైనుంచి చీజ్ గ్రేట్ చేసి వేసుకుంటే ఫెటా చీజ్ గ్రీక్ ఆమ్లెట్ రెడీ. బాదం పాలుకి కావలసిన పదార్థాలు: నానబెట్టిన బాదం 10, ఉప్పు తగినంత, ఖర్జూరం 1 కప్పు, వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్, డార్క్ చాక్లెట్ పౌడర్ 1 టీ స్పూన్, పాలు 1 కప్పు. బాదం పాలు తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లోకి నానబెట్టిన బాదం, పాలు, ఖర్జూరం, వెనిలా ఎసెన్స్, డార్క్ చాక్లెట్ పొడి వేసి సరిపడే నీళ్లు పోసి మిక్సీ పట్టి సర్వింగ్ గ్లాస్లోకి తీసి సర్వ్ చేసుకుంటే బాదం పాలు రెడీ. సిద్ధి ఇలా అడుగుతున్నారు: నేను లంచ్లో ప్రతిరోజు రైస్ తీసుకుంటాను, అలాగే డిన్నర్లో కూడా రైస్ తీసుకుంటాను. ఇలా 2 పూట్ల రైస్ తీసుకోవడం మానేసి రోటీ తీసుకోవడం మంచిదంటారా? తెలియచేయండి. హలో సిద్ధి గారు, 2 పూట్ల రైస్ తినడం అనేది ఖచ్చితంగా మంచిదే అండి. అది మంచి కాకపోవడం అంటే ఏం లేదు. కాకపోతే ఏంటంటే మీరు ఫోకస్ చేయాల్సింది ఎలాంటి రైస్ తీసుకుంటున్నారు. సో పాలిష్ బియ్యం అయితే మాత్రం ఖచ్చితంగా ఆపేసేయండి. ముడి ధాన్యాన్ని ప్లాన్ చేసుకోండి. 2 పూట్ల చక్కగా రైస్ తీసుకోవచ్చు. కాకపోతే క్వాంటిటీ ఒకటి అబ్జర్వ్ చేయండి. సో ఎంత రైస్ తింటున్నారు, ఆ రైస్తో పాటు ఎలాంటి ప్రోటీన్ పెట్టుకుంటున్నారు, ఎంత వెజిటబుల్స్ వెళ్తున్నాయి, ఇది ఒక్కసారి చూసుకోండి. మీరు తీసుకునే ప్లేట్లో 3గా డివైడ్ చేసుకొని ఒక పోర్షన్ రైస్కి, ఇంకొక పోర్షన్ ప్రోటీన్కి, ఇంకొక పోర్షన్ వెజిటబుల్స్కి పెట్టుకోండి. అలా తీసుకున్నారు అంటే మీరు 2 పూట్ల తీసుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ ముఖ్యంగా ఈ ఎదిగే ఏజ్లో యూత్ వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ కూడా ఈ కార్బోహైడ్రేట్స్ అనేది, హెల్తీ కార్బోహైడ్రేట్స్ అనేది. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో యూత్లో ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అంటే వాళ్ళ డైట్ ప్లాన్ ఎలా ఉండాలి అనే విషయాలు తెలుసుకున్నారు కదండి. మరి మీ అందరి కోసం చక్కటి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని కూడా పరిచయం చేసాం. చూసారు కదా, ఫెటా చీజ్ గ్రీక్ ఆమ్లెట్. నార్మల్ ఆమ్లెట్ కన్నా ఇలాంటి ఆమ్లెట్ వేసుకోవడం వల్ల పిల్లలకి చాలా చాలా మంచిది. అండ్ ఎస్పెషలీ ఇందులో మల్టీ వైటమిన్స్కి సంబంధించిన అన్ని రకాల వెజిటబుల్స్, ఆకుకూరలు, అండ్ అంతేకాకుండా చీజ్లో మనకి చక్కటి ఫ్యాట్, ఎగ్స్లో మంచి ప్రోటీన్, ఇలా అన్నీ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఆమ్లెట్ని తీసుకోవడం వల్ల ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం బాదం పాలు చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము. సో ఇలాంటి బాదం పాలు తీసుకోవడం వల్ల ఇట్ ఈస్ అ హెల్దీ డ్రింక్ అనమాట. సో ఎక్స్ట్రాగా ఏవో హెల్త్ పౌడర్స్ కొని వేసుకునే కన్నా మీరే ఇంట్లో ఇలాంటి హెల్దీ బాదం పాలు తయారు చేసుకున్నట్టుగా అయితే రోజంతా కూడా మీకు బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నది చక్కటి ఎనర్జీని ఇస్తుంది. అండ్ అలాగే ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. జంక్ ఫుడ్ జోలికి మీ పిల్లలు పోకుండా ఉండాలి అంటే ఇది చక్కటి బ్రేక్ఫాస్ట్ అండి. మరి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. సో మరి చూసారు కదండి, ఇవాళ మన ఎపిసోడ్లో 2 చక్కటి రెసిపీస్ని పరిచయం చేసాం. తప్పకుండా ఈ రెసిపీస్ని ట్రై చేయండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచి రెసిపీస్తో కలుసుకుందాం. ఇది ఇవాళ అమృతం.